హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన ప్రభాస్ ఇప్పుడు ఆల్ ఇండియా మార్కెట్లో స్థిరమైన ఓపెనింగ్స్ తీసుకొచ్చే పాన్ ఇండియా స్టార్గా ఎదిగాడు. ప్రభాస్ లేటెస్ట్ మూవీ ది రాజా సాబ్ 2026లో రిలీజ్ అయ్యే భారీ బడ్జెట్ సినిమా. మారుతి డైరెక్షన్లో వస్తూ ఉండడంతో ప్రభాస్ను ఆయన ఎలా ప్రజెంట్ చేశాడు అన్న దానిపై ఇండస్ట్రీలో పెద్ద చర్చ నడుస్తోంది. సంక్రాంతి సీజన్ కావడంతో ఓపెనింగ్స్, లాంగ్ రన్ పై అంచనాలు పెరిగాయి. మరి పెరిగిన అంచనాలను ది రాజా సాబ్ ఎలా రీచ్ అవుతాడు? మారుతి దర్శకత్వంలో ప్రభాస్ సినిమా అనౌన్స్ అయినప్పుడు చాలా మందికి ఇది సర్ప్రైజ్ గా అనిపించింది. ప్రారంభంలో కంట్రోల్డ్ బడ్జెట్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్ట్ అయినప్పటికీ ప్రొడక్షన్ దశలోకి వెళ్లాక బడ్జెట్ క్రమంగా పెరిగింది. ప్రభాస్ మార్కెట్ కు సరిపోయేలా హారర్, ఫ్యాంటసీ, థ్రిల్లర్ జానర్ కు తగ్గ స్థాయిలో సినిమాను తీర్చిదిద్దాలంటే ఆ మార్పులు తప్పనిసరయ్యాయి. సంజయ్ దత్, మాళవికా మోహన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ లాంటి స్ట్రాంగ్ కాస్టింగ్, ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, ట్రైలర్, ప్రమోషనల్ కంటెంట్ కలిసి సినిమాపై పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేశాయి. ఆల్రెడీ నార్త్ ఇండియాలో ప్రభాస్ కు స్ట్రాంగ్ మార్కెట్ ఉంది. బాహుబలి ద కన్క్లూజన్ హిందీలో 500 కోట్లకు పైగా వసూలు చేసింది. సాహో హిందీ వర్షన్ సుమారు 140 కోట్ల రేంజ్ లో నిలిచింది. రీసెంట్ గా సలార్ సీజ్ ఫైర్ కూడా నార్త్ బెల్ట్ లో 150 కోట్లకు పైగా వసూలు సాధిస్తే కల్కి 2898 ఏడీ సుమారు 294 కోట్ల వసూలు చేసి ప్రభాస్ మార్కెట్ ను మరోసారి కన్ఫర్మ్ చేసింది. ఇప్పుడు అదే మార్కెట్లో ది రాజా సాబ్ జనవరి 9న రిలీజ్ అవుతోంది. సంక్రాంతి సీజన్లో చెప్పుకోదగ్గ హిందీ సినిమాలు లేకపోవడం, 1000 కోట్ల సినిమాల్లో నటించిన సంజయ్ దత్ లాంటి బాలీవుడ్ స్టార్ ఉండడం కూడా ఈ సినిమాకు ప్లస్ గా మారే ఛాన్స్ ఉంది. స్టార్ వాల్యూ కారణంగా భారీ ఓపెనింగ్స్ ఉండొచ్చని ట్రేడ్ అంచనా వేస్తోంది. అయితే లాంగ్ రన్ మాత్రం పూర్తిగా కంటెంట్ మీదే ఆధారపడి ఉంటుందని అంటున్నారు. తమిళనాడులో మాత్రం దళపతి విజయ్ నటిస్తున్న జననాయగన్, సుధా కొంగర డైరెక్షన్ లో శివకార్తికేయన్ హీరోగా రానున్న పరాశక్తి సినిమాలతో రాజా సాబ్ కి గట్టి పోటీ ఉంది. అయితే కర్ణాటక, కేరళ, నార్త్ ఇండియా సైడ్ చూస్తే రాజా సాబ్ కు పరిస్థితి అనుకూలంగా కనిపిస్తోంది. ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ వస్తే కలెక్షన్స్ వేగంగా పెరిగే ఛాన్స్ ఉంది. ఇక తెలుగు విషయానికి వస్తే సంక్రాంతి పండుగ సీజన్ కావడంతో పోటీ ఉన్న జననాయగన్, పరాశక్తి డబ్బింగ్ సినిమాలు. పైగా విజయ్ కి, శివకార్తికేయన్ కి తెలుగులో పెద్దగా మార్కెట్ లేదు. కానీ జనవరి 12న చిరంజీవి, మనశంకర్ వరప్రసాద్ గారు, 13న రవితేజ సినిమాలు వస్తున్నాయి. అంటే ప్రభాస్ సినిమాకి ఓపెనింగ్స్ కి ప్రాబ్లం లేదు. కానీ పాజిటివ్ టాక్ వస్తేనే లాంగ్ రన్ బాగుంటుంది. స్టార్ ఇమేజ్, పండుగ సీజన్, పాన్ ఇండియా రిలీజ్ ఈ మూడు కలిసి ది రాజా సాబ్ కు బలమైన ఆరంభాన్నిచ్చినా లాంగ్ రన్ మాత్రం కంటెంట్ మీదే డిపెండ్ అయి ఉంటుంది.